బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. మరి ముఖ్యంగా బీర్షెబాలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పై దాడి చేసింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 6 మృతి చెందారు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ కూడా ఉంది. నిన్న ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ హాస్పిటల్ ధ్వంసమైంది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. మీరు చూడొచ్చు, ఇజ్రాయెల్లో వరుస దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ దాడులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. డిస్టర్బింగ్ విజువల్స్. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో విజువల్స్లో చూద్దాం. Why only makulit? דודי, מה יהיה? יומיים ברצף? విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆ దాడులు రోజు రోజుకి మరింత ఉధృతమవుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. బీర్షెబా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పై దాడికి పాల్పడింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు చెలరేగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రమాదంలో 6 మృతి చెందారు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ కూడా ఉంది. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఒకసారి ఆలోచించే ప్రయత్నించండి. ఇజ్రాయెల్ని పూర్తిగా లేపేయాలని కంకణం కట్టుకుంది ఇరాన్ అనుకోవడంలో అతిశయోక్తి లేదు. బహుశా ఇది కొంతమందికి కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ వాట్స్ ద ట్రూత్ అనేది మాట్లాడుకుంటే కనుక, నిజమేంటి అనేది మాట్లాడుకుంటే కనుక ఇరాన్ లక్ష్యం క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి ఎటూ తేల్చలేదు. ఇంకా ట్రంప్ అనే వ్యక్తి ఎటూ తేల్చకపోవడంతో ఇజ్రాయెల్కి సంబంధించి ఇప్పుడు ఇబ్బంది పడుతోంది. ఇజ్రాయెల్ ఇబ్బంది పడుతోందనే మాటను కొట్టిపారేయలేము. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ దగ్గర శక్తి ఉంది. ఇజ్రాయెల్ తనకు తాను స్వశక్తితో ఎదిగిన ఒక దేశం. దాంతోపాటు ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ని ఒకసారి ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఏం జరిగింది? వాళ్ళ మిలిటరీ బేసెస్ని అటాక్ చేశారు. ఇజ్రాయెల్కి సంబంధించిన మిలిటరీ బేసెస్నో లేకపోతే వాళ్ళ ఎయిర్ బేసెస్నో టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళ మరి ముఖ్యంగా మొసాద్ వాళ్ళ మనకి రా ఎలాగో వాళ్ళకి మొసాద్ అలాగా. ఒక దగ్గర చెప్పాలంటే ఇంటెలిజెన్స్కి మించనే చెప్పుకోవాలి. దాన్ని ఏమంటారు? స్పై, గూఢచర్య అంటూ ఉంటారు కదా. గూఢచర్య సంస్థ మొసాద్ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేస్తుందని మనం వార్తలు విన్నాం. ఆ తర్వాత వాళ్ళ హాస్పిటల్స్ మీద దాడి చేసింది. ఈరోజు వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ మీద దాడికి పాల్పడుతోంది. ఇలా వరుస దాడులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలోనే ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఎటువంటి దాడులకు తెగబడుతుంది, దాంతోపాటు ఇంకా ఎటువంటి ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒకసారి నేను మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. బీర్షెబా జరిగిన దాడులకు సంబంధించి. ఎందుకంటే భీకర దాడులు కొండెక్కుతూనే ఉన్నాయి. కయ్యానికి కాల్దూతూ ఆ యుద్ధ జ్వాలల్ని రగిలిస్తున్నాయి ఇజ్రాయెల్, ఇరాన్ కూడా. ఇరాన్ ఏమంటోంది? ఇజ్రాయెల్ నువ్వు వదిలిపడేయి, అసలు నీకు సంబంధం లేని దాంట్లో నువ్వు దూకుతున్నావు అంటూ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ని దుమ్మెత్తిపోస్తోంది. ఇజ్రాయెల్ ఏమంటోంది? నువ్వు న్యూక్లియర్ ఆపరేషన్స్ని, ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా దెబ్బతీస్తాం.
నువ్వు కనుక ఆగకపోతే నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా కుదేలయ్యేలా చేస్తాం, అణు కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తాం. గుర్తుపెట్టుకో ఖమేని, నీకు దెబ్బ తగిలే రోజు దగ్గరలోనే ఉంది అంటూ ఇజ్రాయెల్ ఒక పక్క వార్నింగ్ ఇస్తోంది. కానీ ఇరాన్, మరి ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించి టార్గెట్ చేసుకోవాలనుకుంటున్న ఇరాన్ కీలక నేతలు కావచ్చు, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ద టైమ్ ఈజ్ ఓవర్, నీ పని అయిపోయింది, ఇక నిన్ను విడిచిపెట్టాం. ఇటు కొద్ది రోజుల క్రితం చూసాం కాదు, వాళ్ళంటున్న మాటలంటూ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏమని? అమెరికాకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేపేస్తా ఉంటారు బెంజమిన్ నెతన్యాహు, ఇటు ఇజ్రాయెల్ ప్రధాని, ఇద్దరిని లేపేస్తా ఉంటారు. ఆ తర్వాత పరిణామాలు చూసాం. ఇప్పుడు ఇంకా మారుతున్నాయి, ఇంకా వేగంగా మారుతున్నాయి. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. కొన్ని బాలిస్టిక్ మిసైల్స్తో సదరన్ ఇజ్రాయెల్ పైన, ఇన్ఫాక్ట్ సదరన్ ఇజ్రాయెల్ అంటే దక్షిణ ఇజ్రాయెల్ ఉంది కదా, అక్కడ పెద్ద హాస్పిటల్ బీర్షెబా అన్న నగరంలో ఉండి ఏకంగా 1000 పడకల హాస్పిటల్. గుర్తుపెట్టుకుని ఒకసారి ఆ 1000 పడకల హాస్పిటల్ని టార్గెట్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి సంబంధించి అక్కడ కూడా దాడి చేస్తుంది. కారణం ఏమని చెప్తుందంటే ఇరాన్, వాళ్ళ ఎయిర్ బేస్ అక్కడ ఉంది కాబట్టి మేము దాడి చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఎయిర్ బేస్లు అంటే వాళ్ళ సైనిక స్థావరాలు ఎక్కడుంటే అక్కడ దాడి చేస్తూ ఉంటూ కూడా ఇరాన్ చెప్తోంది. అసలు ఏం జరుగుతుందో పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ దాడులు ప్రతిదాడులు, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇప్పుడు చిగురుటాకులో ఉనికిపోతోంది అనే చర్చ ఇరాన్ నుంచి మొదలైంది. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఇది కేవలం ఇరాన్ చెప్తున్న మాటలుగానే చూడాలా? అసలు ఏం జరుగుతోంది ఇజ్రాయెల్? ఎగ్జాక్ట్లీ, యుద్ధం తీవ్రమవుతుంది. ఒకవైపేమో ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రతీకార దాడులు చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. మైక్రోసాఫ్ట్ పైన దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కి అమెరికా పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలబడతా ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ ఏ రకంగా అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉందో ఇరాన్ అధ్యక్షుడికి, ఇరాన్ దేశానికి, అదే స్థాయిలో అమెరికా కూడా అంతే తీవ్రతతో కూడుకున్నటువంటి హెచ్చరికలు జారీ చేస్తాం. అసలు ఇరాన్ అధ్యక్షుడిని ఒకానొక సమయంలో లొంగిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను వాడుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు ఇరాన్ పైన దాడి చేయడానికి. ఈ జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఇరాన్ అసలు అమెరికాను కూడా పెడచెవిన పెడుతూ, అమెరికా అంశాలను కూడా చేసిన సూచనని వాటిని భయపెడుతూ, ప్రపంచంలో చరిత్రలో ఇరాన్ ప్రజలు ఎవరికి ఇంతవరకు లొంగలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇరాన్ అధ్యక్షుడు చేశాడు. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆఫీస్ పైన దాడి చేయడంతో ఒక రకంగా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసేలాగా, అంటే మిమ్మల్ని, మీ మాటల్ని కూడా మేము కేర్ చేయము అనేటువంటి విధంగా ఆ స్టేట్మెంట్, వాళ్ళ స్టేట్మెంట్ కి ఇలా మిసైల్ తో మైక్రోసాఫ్ట్ పైన దాడి చేసి సమాధానంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ట్రంప్ కూడా స్టేట్మెంట్ చేశారు. 2 వారాలలో ఇరాన్ కి సంబంధించినటువంటి అంశం పైన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నామంటూ స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే ఆ అమెరికన్ ఆర్మీ డిప్లాయ్ అవుతా ఉంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దీవులలో, పాకిస్తాన్ లో. సో ఆల్రెడీ ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతా ఉంది పూర్తి స్థాయిలో, అన్ని రకాలుగా, ఆర్థికంగా, ఆయుధపరంగా, తర్వాత అంతర్జాతీయ దౌత్యపరంగా సంబంధంగా ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతా ఉంది 3 రకాలుగా కూడా. ఇప్పుడు అక్కడ మైక్రోసాఫ్ట్ టార్గెట్ చేసుకోవడానికి రీజనే ఇది అమెరికా హెచ్చరికలను పెడచెవిన పెట్టినట్టుగా, అంటే వాటిని పెద్దగా పట్టించుకోలేదని చెప్పే ఒక మెసేజ్ ఇచ్చే రూపంలో ఇరాన్ దాడి చేసినట్టుగా కనిపిస్తా ఉంది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ మీద. రైట్, అంటే ఇప్పుడు ఈ పరిణామాలు మారుతున్న తరుణంలో ఇజ్రాయెల్ కూడా ఈరోజు రాత్రికి ఏమైనా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉంది ఇరాన్ మీద. ఎందుకంటే హాస్పిటల్ మీద దాడి చేసింది, దాంతోపాటు ఎయిర్ బేసెస్ అంటే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మాట్లాడుకుంటున్న తరుణంలో అక్కడ ఉన్న కీలకమైన స్థావరాలని టార్గెట్ చేస్తోంది. ఇలా చూసుకుంటూ ఉంటే ఒక భీకర దాడులకు దిగుతున్న క్రమంలో ఇజ్రాయెల్ ఈరోజు రాత్రికి ఇరాన్ మీద ఏమైనా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందా? అంటే ఉద్రిక్తత రోజు రోజుకు పెరుగుతూ పోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ మొదట పెద్ద ఎత్తున దాడి చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ పైన. తర్వాత దాని నుంచి కాస్త కోలుకొని కాస్త ఆలోచనతో కొన్ని టార్గెట్లను, ఆసుపత్రి, తర్వాత ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్, తర్వాత ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ నగరంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి బిల్డింగ్స్, వీటిపైన దాడులు చేస్తూ పోతా ఉంది. ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో, అత్యంత లేటెస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉన్నటువంటి నగరం టెల్ అవీవ్గా చెప్పుకుంటారు. వాటిని ధ్వంసం చేస్తూ ఆ టార్గెట్ గా ముందుకు పోతా ఉంది ఇరాన్. ప్రతిదాడి చర్యలు చేస్తూ పోతా ఉంది. డైరెక్ట్ గా ఇరాన్ అధ్యక్షుడిని అంతమొందిస్తామనేటువంటిది ఇజ్రాయెల్
చేసింది కాబట్టి ఇరాన్ టార్గెట్లు చేసుకుంటూ ముందుకు పోతోంది. బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగిస్తా ఉంది. ఈ ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ఐరన్ డ్రోమ్ వ్యవస్థ కూడా వాటిని పసిగట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో వీటన్నిటిని గమనిస్తా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొద్దిసేపటి క్రితం ఆయన కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. తన కొడుకు పెళ్లిని వాయిదా వేసుకొని నెక్స్ట్ ఫర్దర్ గా యుద్ధానికి సిద్ధమవుతున్నాము, త్యాగానికి సిద్ధమవుతున్నాము ఒక స్టేట్మెంట్ చేశారు. కాబట్టి మరింత దాడులు పెంచే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ కూడా అమెరికాకు సంబంధించిన మద్దతుతో మరిన్ని దాడులు చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే యుద్ధం ఆగే పరిస్థితి లేదు, ఇప్పట్లో ఇంకా తీవ్రతరం అయ్యే పరిస్థితి ఉంది. ట్రంప్ కూడా 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ వెనుక చాలా పెద్ద వ్యూహాత్మకమైనటువంటి ఆ స్టేట్మెంట్ గా దాన్ని చూస్తా ఉన్నారు. ఈ 2 వారాల్లో ఇరాన్ ని దాదాపు కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముస్లిం దేశాలు ఏవి కూడా ఇరాన్ కు మద్దతు తెలపకుండా, అటు సౌదీ అరేబియా, ఇటు పాకిస్తాన్, ఇంకా కొన్ని దేశాలు మద్దతు తెలపకుండా ఒంటరి చేసి తర్వాత ఇరాన్ ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి అధికారం నుంచి నిర్వీర్యం చేసే విషయంగా ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షుడిని అధికారం నుంచి కిందికి దింపే కార్యక్రమం జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగా స్టేట్మెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఇరాక్ పైన ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది. రైట్ మధు, రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ప్రయత్నం చేయండి. ప్రతిదాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ అట్టడుకిపోతోంది. మరి ముఖ్యంగా అక్కడ ప్రజలు, సామాన్య పౌరులు తినడానికి తిండి లేక అటువంటి పరిస్థితులను చవిచూసే రోజులు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయా ప్రస్తుతం? ఎందుకంటే గాజా పరిస్థితి మనం చూసాం. హమాస్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరిగిన దాడిలో ఏకంగా 50,000 మంది, సుమారు 50,000 మంది మరణించారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, అక్షరాల లెక్కలు చెబుతున్న మాట. ఆ మాట నుండి చూస్తుంటే అర్థమవుతోందిగా, అక్కడ ఆర్తనాదాలు, ఇద్దరు కూడా హేమాహేమీలే, ఎవరిని తక్కువ అంచనా వేసేది లేదు. ఆ బలాలు చూసుకుంటే కనుక ఇద్దరికి ఇజ్రాయెల్కి బలాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, ఇరాన్కి బలాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇద్దరికిద్దరు హేమీలే. వాళ్ళ దగ్గర సైన్యం గురించి మాట్లాడుకున్నా, వీళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. పోనీ ఈ విషయం దాటి యుద్ధంలోకి నేరుగా దిగితే కనుక వీళ్ళకు మద్దతు ఇచ్చే దేశాల గురించి మాట్లాడుకున్నా అదే స్థాయిలో అటువంటి పరిస్థితి. మరి వీటిని ఈ పరిధి దాటి ప్రపంచ దేశాలు ఆలోచిస్తాయా? ఇప్పటికీ వీటి మీద మనం మాట్లాడుకున్నాం. ట్రంప్కు ఇరాన్ భయం పట్టేదా? ఇన్ఫాక్ట్ ఒకసారి ఆర్టీవీ ఒక ప్రశ్న సంధించింది, ఖమేనీని లేపేసే దమ్ము ట్రంప్కుందా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 4 రోజుల క్రితం ఇదే అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడు? ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ట్రంప్ని ట్రంప్ ఖమేనీని లేపేయడం మాకే అంత కష్టం కాదు అని అర్థవచ్చులా మాట్లాడుతూ ఖమేనీ లొంగిపో అన్నాడు. ఆ తర్వాత మాట్లాడిన సందర్భంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది? నిన్న కూడా ఇజ్రాయెల్ మాట్లాడిన సందర్భం, ఒకనొక సందర్భంలో అయితే అమెరికానే పట్టించుకోమన్నట్టు వ్యవహరించిన తీరు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడులకు దిగుతున్న క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? మీకేమనిపిస్తుంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. תראי, זה עדיין מתפוצץ, מטל. מה יש להם לזרוק לשם? תראי, זה עדיין מתפוצץ, מטל. מה יש להם לזרוק לשם? 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.